అమల్లో మానవత్వం చాటిన నేతలు అన్ని పార్టీలు సమిష్టి అంగీకారం తెలిపాయి. కలిసికట్టి విజయం కలకాలం నిలిచింది. పోరాటమే విజయం, ఆనందంలో కూడిన ఫలితం. ఏకగ్రీవ తీర్మానంలో మార్మోగిన నిశ్శబ్ద వాతావరణం. కలిసికట్టి విజయంతో ప్రధానమైన నాయకుడు సీఎం. అసెంబ్లీ తీర్మానాన్ని అభినందిద్దాం, ఆదర్శంగా తీసుకుందాం. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసిన వార్త. ఎందుకోసం అంటే ఇది మన పేపర్, మిగిలిన పేపర్లు ఎవరు కూడా రాయరు. మిగిలిన పేపర్ మన అస్తిత్వాన్ని రాయరు, మన బాధను రాయరు. అనగారిన గోస వాళ్ళకి అర్థం కాదు. ఎందుకోసం అంటే వార్తలు ఎలా అంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండాలి, లేకపోతే వాళ్ళకు ఆ సబ్జెక్ట్ అని తెలిసి ఉండాలి, లేకపోతే మన బాధ అన్నది తెలిసి ఉండాలి. తెలిసినా కూడా రాయాలంటే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకోసం అంటే అక్కడ ఎడిటర్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి CEO కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఆ పేపర్లో పెడితే వాళ్ళ పేపర్ మైలేజ్ దెబ్బతింటుంది కావచ్చు, లేకపోతే పేపర్లో పెడితే అంత స్పేస్ వాళ్ళకి అవసరమా, ఆ ప్లేస్లో ఇంకా వేరే వార్త రాసుకోవచ్చు అన్న సందర్భాలు ఉంటాయి. ఇది మన పేపరు, మన జాతి పేపరు, మన సబ్బండ కులాల పేపరు, రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేపర్ అని చెప్పడానికి నేను గర్వపడతాను. అందుకోసమే ఇలా కరుడు కట్టిన వార్తలు కూడా పరిష్కారం చూపించేటువంటి ఏకైక దినపత్రిక, ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ. వర్గీకరణ అమల్లో మానవత్వం చాటినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మాట్లాడిన సందర్భాలు, వీళ్ళందరూ ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల గురించి కూడా ప్రధానంగా ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారో వాళ్ళందరి గురించి కూడా రాసిన నేపథ్యం ఉంది. అన్ని పార్టీలు సమిష్టి అంగీకారం తెలిపాయి. కలిసికట్టి విజయం కలకాలం నిలుస్తుంది. పోరాటమే విజయం, ఆనందంతో కూడిన ఫలితం. ఏకగ్రీవ తీర్మానంలో మార్మోగిన నిశ్శబ్ద వాతావరణం. కలిసికట్టి విజయంలో ప్రధానమైన నాయకుడు సీఎం. అసెంబ్లీ తీర్మానాన్ని అభినందిద్దాం, ఆదర్శంగా తీసుకుందాం. డాక్టర్ బరిగల శివ. సమిష్టి చర్చల విజయం సారరూప్యతను సంచరించుకుంటుంది అనడానికి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు అద్దం పడుతున్నాయని డాక్టర్ బరిగల శివ అన్నారు. ముఖ్య నేతలంతా ఏకమై మరుపురాని విజయాన్ని షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు బహుమానంగా అందించడం అశేష విజయం అన్నారు. మనం చేసే పని చరిత్ర నిలిచింది అనడానికి అన్ని పార్టీలు షెడ్యూల్ కుల నాయకులు మనసు విప్పి మాట్లాడిన మాటను స్పష్టంగా అర్థం చేసుకోగలన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్య నేతలు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ చివరిగా మంత్రి దామోదర్ రాజనరసింహ కష్టానికి ఫలితం దక్కిందని గర్వంతో చెప్పొచ్చు అనే నేపథ్యానికి ఇక్కడ ప్రధానంగా వార్త. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన మాట్లాడే నేతలు దామోదర్ రాజనరసింహ మంత్రివర్యులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోరెడ్డి మాణిక్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కడియం సిఆర్ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పాయల్ శంకర్ బీజేపీ, మొహమ్మద్ మజిద్ హుస్సేన్ ఎంఐఎం, కూరెం సాంబశివరావు సిపిఐ, వేముల వీరేశం కాంగ్రెస్, వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్, కేఆర్ నాగరాజ్ కాంగ్రెస్, దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశాల భాగంగా ఏ విధంగా మాట్లాడని చెప్పడానికి ఇక్కడ ప్రధానంగా తీసుకున్న నేపథ్యం ఉంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ చట్టాలు తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఎప్పుడు కట్టుబడి ఉంది. మహనీయుల పోరాట ఫలితమే పూనా ఒప్పందం జరిగింది. 1931లో తొలిసారి అణగారిన వర్గాలను గుర్తించారు. 1950లో మళ్ళీ 60 కులాలు వచ్చాయి. హైదరాబాద్ రాష్ట్రం 32 కులాలు ఉన్నాయి. 1950లో మళ్ళీ 60 కులాలు వచ్చి చేరాయి. వివక్ష కారణంగానే దేశంలో కులాలు పుట్టుక వచ్చాయి. వర్గీకరణ కోసమే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ దళిత కులాలు 4 గ్రూపులుగా విభజించాలని చెప్పింది. ఎస్సీలోని 4 గ్రూపులుగా 15% రిజర్వేషన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ అనుకూలం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి అది అమలు చేసిన బాధ్యత కూడా తీసుకున్నారని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది దామోదర్ రాజనరసింహకు దొరికినటువంటి గొప్ప అవకాశం, దామోదర్ రాజనరసింహ చేసినటువంటి గొప్ప ఫలితం, దామోదర్ రాజనరసింహ పడ్డటువంటి కష్టానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. నిజంగా అంతిమ విజయం సాధించిన నేపథ్యంలో భావోద్వేగానికి కూడా గురైన సందర్భాలు చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళాం. ఎస్సీ వర్గీకరణపై అన్ని వర్గాలు మద్దతు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణపై సీఎం చిత్తశుద్ధితో పనిచేశారు. వర్గీకరణ చేపట్టడం అదృష్టంగా భావిస్తాను. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని అన్ని పార్టీల వర్గాలు మాట్లాడుతున్నాయి. ప్రతి రాష్ట్రాలు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాం. 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ స్పష్టమైన హామీ ఇచ్చారు. పంజాబ్, హర్యానా, తమిళనాడు ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా అమలవుతుందో పరిశీలించడానికి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు హామీ ఇచ్చి ఇప్పుడు చట్టం చేశాం. ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చాం. 59 షెడ్యూల్ ఉపకులాల్లో వెనుకబడతారని గుర్తించాం. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 3.5% రిజర్వేషన్లు 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయింపు జరిగినటువంటి నేపథ్యం కూడా ఉందని కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్డూరి లక్ష్మణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక న్యాయం, మన రాష్ట్రంలో మన వర్గాలకు సమాన అవకాశాలు రానున్నాయి. గతంలో మా కులాలకు అన్యాయం జరిగింది, అనేక అంశాల్లో వెనుకబడ్డాం. ఎస్సీ వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టిన నేపథ్యం ఉందని ఎమ్మెల్యే గారు చెప్పిన నేపథ్యం. మాణిక్రావు గారు ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ మద్దతు తెలియజేసింది. ఉద్యమ సమయంలో మద్దతు ప్రకటించాం. ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల కళ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014 అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అప్పటి ప్రధానమంత్రికి ఎన్నోసార్లు వినతులు ఇచ్చాం. బీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్లమెంట్లో పోరాటం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా సంతోషం.
కడియం సిఆర్ ఎమ్మెల్యే అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయడం చరిత్రాత్మకం. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ చిత్తూరుతో పనిచేశారు. ఎస్సీ వర్గీకరణతో దేశానికి రాష్ట్రం ఆదర్శం కాబోతుంది. కేంద్ర సర్వీసులను ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. దళితుల్లో జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అనేటువంటి నేపథ్యం కూడా ఇస్తున్నాం. పాయాల శంకర్ బీజేపీ అధ్యక్ష ఎన్నెల్లో పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైంది. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వచ్చింది. తెలంగాణ ఉద్యోగులు అన్ని పార్టీలు కలిసి వచ్చాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. మందకృష్ణ మాదిగ పోరాటం సందర్భంగా మాట్లాడుకోవాలి. ఆయన పోరాటాన్ని అందరూ అభినందించాలి. ఇటువంటి బిల్లులు అరుదుగా అసెంబ్లీ ముందుకు వస్తాయి. కూనంనేని సాంబశివరావు సిపిఐ వర్గీకరణ పోవడానికి శుభం కార్డు పడింది. తెలంగాణ 4వ రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. ప్రభుత్వానికి అభినందనలు. ఇంకా పలు వర్గాల్లో అనుమానాలు నెలకొన్నాయి. వర్గీకరణ పెద్ద ముందడుగు. రాబోయే రోజుల్లో కష్ట నష్టాలు అంచనా వేయాలి. అందరి ఆమోదంతో ఆమోదించుకున్నాం. కొన్ని కులాలు అసంతృప్తితో ఉన్నాయి. వారికి కూడా న్యాయం జరగాలి. రాజకీయ పార్టీలు కొన్ని అంశాలకే పరిమితం చేయాలి. స్వార్థం కోసం కులాలను ఉపయోగించుకుంటున్నారు. మాదిగ కులాల్లో తెలివైన వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ ఉండాలి. రెల్లి సామాజిక వర్గాన్ని గ్రూప్ 3లో కలిపారు. వర్గీకరణ అమలయ్యే కేంద్రంలో చట్టం తేవాలి. వర్గీకరణతో అన్ని సమస్యలు పరిష్కారం దొరకదు. దళిత కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీ పరిమితి లేకుండా అమలు చేయాలి. ఎస్సీ సప్లా నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించాయి. వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు సిపిఎం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి సందర్భం. వివక్ష పోలేదు. దేశమంతా కులగణన చేపట్టాలి. రాహుల్ గాంధీ జోడో యాత్రలో డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుకున్న వాళ్ళు మాలలకు వ్యతిరేకం కాదని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఎవరెవరు ఏం చేసి ఎవరెవరు మాట్లాడారు ఏ విధంగా మాట్లాడని చెప్పడానికి వాళ్ళందరూ కూడా నిజంగా మానవత హృదయంతో వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకతాటిగా ముక్త కంఠంతో అసెంబ్లీలో తీర్మానం చేసే సందర్భాలు వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా జేబీఎం టీవీ నుంచి కూడా వాళ్ళందరికీ ఉద్యమాలు కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాం.